భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో ఏపీని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో ఏపీని తాకనున్నాయి. అటు ఈ నెల 15లోగా రాష్ట్రమంతా విస్తరించబోతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, కేరళని తాకినటువంటి ఋతుపవనాలు 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించబోతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఖరీఫ్ కూడా రైతులకు కూడా ఇది శుభవార్త. అనుకున్న సమయానికల్లా ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఉండటంతో ఇక్కడి నుంచి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైతులకు ఇది చాలా శుభవార్తగా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా దాదాపు 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా ప్రాంతాల్లో అల్లాడిపోయారు. చాలా ప్రాంతాల్లో వడదెబ్బకు కూడా మృత్యువాత పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం రోజులుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగుతో పాటు కూడినటువంటి వర్షాలు కూడా పడినటువంటి నేపథ్యం ఉంది. అయితే అవి కూడా సరిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. రాత్రిపూట పడేటటువంటి చిన్న జల్లులు తర్వాత తెల్లవారి చాలా తీవ్రమైన ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి నుంచి ఉపశమనం కలిగించే విధంగా రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించబోతున్నాయి. కేరళని ప్రవేశించి ఆ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని తాకే అవకాశం ఉంది. దీంతో ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కూడా ఎరువులు తోలటం, దుక్కులు దున్నేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా నారుమళ్ళకి అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక పోలవరం, కాకినాడ, అదేవిధంగా తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. మాది ఓకే, రైట్. థ్యాంక్ యూ జయరాజ్.